మా దక్షిగాడి బొమ్మను చూసి ఈచలు కాలుతాడు. పోదాం పారా అంటే చూసుకుంటూ నడుస్తున్నా పోర్రా అంట. అంటే దర్శనానికి పోవాలిరా అంటే దక్షు పోదామవుతా ముట్టుకోవద్దు, డోంట్ టచ్. పా పా నేను పోతున్నా, బాయ్. ఆమెను వస్తాడు. పాపా బాగున్నాయి కప్ప, క్యూట్ ఉన్నాయి. పోతప్పుడు తీసుకుందా, నీకు నచ్చింది తీసుకోండి ఒకటి. పోతప్పుడు ఫస్ట్ దర్శనం చేసుకున్న పార్రి. చాలా మంది ఉన్నారు ఈరోజు అసలు. ఇంకా నైట్ అయ్యేసరికి ఇంకెక్కువ వస్తారు దీపాలు పెట్టాలని. మన పని అయిపోతుంది నడువురు లైన్లలో. ఏంటి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంతగానం ఉంటారని. నేను ఈ షాపులు ఇవన్నీ వాటికి అసలు అనుకోలేదు. ఓన్లీ శివరాత్రికే ఉంటారని తెలుసు. ఒకసారి వచ్చినాము ఆ రోజు ఎంతగానో అంటే ఇక దర్శనమే కాలే, వెళ్ళిపోయాడు. అసలు కాలబెట్టి అందలేదు. చాలా దూరం నుంచి వెళ్ళి నడిపించారు. లాస్ట్కి దర్శనం కాలే, ఇంకా చీకటి అయిపోయింది, వెళ్ళిపోయాడు. అప్పుడు మేము కొంచెం కొత్త మరీ చీకటి ఉంది. దర్శనం చేయట్టుకో, బొమ్మలు బాగున్నాయి కదా. ఈ రోజన్నా కొంచెం తొందరగా అవుతుంది అనుకున్నా. ఏదో చిన్న చిన్న బొమ్మలా ఏం చేస్తావా? మనము ఈ రూట్లోకి వెళ్ళి ఎప్పుడు రాలే. అది ఉంది కదా నంది, దాన్ని స్ట్రైట్ రూట్లోకి వెళ్ళి వచ్చినాము. ఇటు సైడ్ పార్క్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్. ఇటు అక్కడ అదే అక్కడ గేట్ పెట్టరు కదా రాకుండా. రామ్మ మా దక్ష అసలు ఈ బొమ్మలు చూసి కదలలేకపోతుంది. నా డాక్టర్ బొమ్మలా? సరే పోతే కొనుక్కుందాం. నిన్న ఇంకేం గేమ్స్? అన్ని గేమ్స్ ఆడిపోయాలంట. ఫైనల్గా ఏం ఆఫర్లు పెట్టిర్రు, టెంప్ట్ చేస్తారు పొరగాలను. పేరెంట్స్ కూడా అనుకోవాలి కదా, 100 రూపీసేలే కొనొచ్చులే అనుకునేలాగా ఉన్నాయి ఇవన్నీ. తీర లోపల పోతే కిచెన్ సెట్ ఇట్లా ఉంది కదా, అది 250 అట. ఇలా మాకు చాలాసార్లు జరిగింది. ఏ దేవుడు. ఇక్కడ హైలైట్ ఏంటంటే బొట్టు పెట్టేవాళ్ళు అందరికి పెడుతున్నారు, మనిషికి 10 రూపాయలు. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నారు, ఎవరు వదలట్లేదు బొట్లు లేని. బాయ్.